యా రంగు రంగు సకలెక్కి టింగు రంగు వచ్చినాడు పిల్లగాడు ఏ టింగు టింగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పిలిచినాడు నువ్వే 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 నాకు సరైనడు Monday to Saturday every day special episode కానీ 300 తర్వాత అవే స్పెషల్ ఎపిసోడ్స్ కానీ చిన్న మార్పు ఉంటది మండే ఇస్ మగాల డే ఇట్ ఇస్ రచ్చ రైడర్స్ డే చూసేశారు కదా దిష్టి బొమ్మలు వచ్చేసాయి అసలైన హీరోస్ యూట్యూబ్ లో కమెంట్స్ వరదలు వరదలుగా వస్తున్నాయి అంటే ఈయన వల్లే అయింది ఒక్కటి కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అనుకున్నదొక్కటి అయ్యింది ఒకటి కోత కొట్టిందిలే బుల్బుల్ పిట్ట నేను ఇచ్చిన బిల్డప్ బొక్క అంతా మళ్ళీ వన్ మోర్ టేక్ నా యూట్యూబ్ వారియర్స్ దయచేసి మన టీం లీడర్ అబ్బా ఏమన్నా వారియర్సా సూపర్ వెనస్డే రోజు ఫైట్ తో పాటు 4 పర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ బోత్ ద టీమ్స్ థర్స్డే యాజ్ యూజువల్ స్టూడెంట్ స్పెషల్ మరి ఫ్రైడే మీ అందరికీ తెలుసు కదా బ్యాండ్ బాజా బరాత్ దేవుడైన జీవుడైన రిక్షబోడురా భారతాన కృష్ణుడేమి చేసినాడురా ఆకాశాన సూరిబాబు రిక్ష ఓడురా నైటు రిక్ష చందమామ దొక్కుతాడురా లోడే దౌడే శాలి బండ గోలుకొండ ట్యాంకు బండు గట్టుకుండ పంజగుట్ట ఎర్రగడ్డ 1 2 3 4 చల్తీ కా నామ్ గాడి హై చమటోడిస్తే రోటీ హై సూపర్ ఫ్రైడే రోజు బ్యాండ్ బాజా బరాత్ మా ఇద్దరు షెఫ్స్ వచ్చేసారు అండ్ ఇప్పుడు సాటర్డే వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు జయ హో జనతా ఒక్కరు కాదు 7 దేవుడు పంపిన సైనికులు సాయం చేసే సాయుధులు జయ హో జనతా మళ్ళీ వచ్చేస్తున్నాడు నా షో నా ఇష్టం చలాకి చంటి చిల్లాంటి కుర్రాడే మిర్చి 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 మిర్రా మిర్రా మిజంత బి మిసైలల్లే దూకాడే మిర్చి 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 ఆ మిర్చి 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 మిర్చిల్లాంటి కుర్రాడే మిర్చి 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 మిర్రా మిర్రా మిజంత బి మిసైలల్లే దూకాడే మిర్చి 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 అన్నిపక మల్లె నికార్సైన ఆకారా అడుగెట్టిన జోట అద్దరి పోటీ కూడారా వెల్కమ్ టు మురళీ మోహన్ బెల్ రైస్ పటాస్ ఫుల్ టు బిందాస్ 300 ప్లస్ yes so ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ పంచ్ పట్ ఎలాంటి సందర్భాల్లో తొంగి తొంగి చూడాలనిపిస్తోంది ముందుగా ఈ ఆన్సర్ చంటియే చెప్పాలి వాళ్ళు కొట్లాడుకుంటుంటే మొగుడు పెళ్ళాలి మేమిద్దరం కొట్లాడుకుంటాం నువ్వు ఎట్లా తొంగి తొంగి చూస్తావు రే సిగ్గుందా నీకు అసలు లేదు మొగని మీద చెలెప్తావా సరే చెప్పండి నేను నా ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేసినప్పుడు తొంగి తొంగి చూస్తాను పాపం మీ పక్కన ఉన్న ఫ్రెండ్ చూడొచ్చి దొంగ సచ్చింది అంతా చూసేసింది అన్నట్టు
నెక్స్ట్ చంటి వాష్రూమ్ లో స్నానం చేసేటప్పుడు తొంగి తొంగి చూస్తా. ఆన్సర్ చెప్పినాక అందరు నువ్వు స్నానం చేసుకునే సీన్ ఊహించుకున్నారన్న. ఒకవేళ నీ స్నానం చేస్తుంటే చూస్తే ఆవిడ ఇల్లు వాళ్ళ ఇంట్లో చెప్తుంది, అమ్మ కరెంట్ పోయిందా అని, అమ్మ కరెంట్ పోయిందా అని. నెక్స్ట్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినాక అయ్యి ఇంట్లో ఉన్నాడా లేడా అని చూస్తాం. ఇప్పుడు సరే దా Welcome to the party. Come on, sweetie. ఇప్పుడు నేను అయ్యాను అనుకో, నువ్వు ఆడ నుంచి వస్తున్నావు, ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చినాయి. అరే ఎగ్జామ్ రిజల్ట్ వచ్చినాయి, మా ఇంట్లో రాలేరా, మా ఇంట్లో రాలేరా. అరే సూపర్ అరే. ఎవడ్రా ప్రపంచంలో ఇలా చేసేది? ఇలాంటి వాడు ఎగ్జామ్ హాల్లో చిట్టీలు పెడితే, అయ్యో నేను చిట్టీలు పెట్టినా చూస్తారేమో ఎవరు. నెక్స్ట్ సినిమా హాల్లో ముందు సీట్ లో కూర్చున్న కపిల్స్ ని తొంగి తొంగి చూడాలని. ముందు సీట్లున్న కూర్చున్న కపుల్స్ ది చూడాలనిపిస్తుంది కాదు, వాళ్ళని చూడాలనిపిస్తుంది. చెప్పు. నెక్స్ట్ గర్ల్స్ బాయ్స్ హాస్టల్స్ పక్క పక్కన ఉన్నప్పుడు గర్ల్స్ ఏం చేస్తారని బాయ్స్ తొంగి తొంగి చూస్తుంటారు. లేదు కాబట్టి చూస్తారు, లేదు కాబట్టి చూస్తారు. నెక్స్ట్ పిల్లం బాయిలో వాడినప్పుడు తొంగి తొంగి చూస్తాం. ఆహా పడ్డవానే. నువ్వు చెప్పు చంటి, అట్లా నీ పిల్లం బాయిలు పడిపోతే తొంగి తొంగి చూస్తావా లేకపోతే హెల్ప్ చేస్తావా? అసలు అది చూడగా నెక్స్ట్ నేను పార్క్ వెళ్ళినప్పుడు తుప్పల్లో ఊగినప్పుడు తొంగి తొంగి చూస్తాను. నెక్స్ట్ ఒక అందమైన అమ్మాయి నడుము కనిపించినప్పుడు. ఇప్పుడు నేను నడుస్తున్నా, ఎట్లా చూస్తా, నేను అమ్మాయి అనుకో, అందమైన నడుము కనిపించింది. ఓకే ఏం చూస్తున్నావురా? నడుము. మీకు అక్కచెల్లెలు లేరా ఇంట్లో? లేరు లేరు. ఇటువైపు చూస్తా, మరి ఇటువైపు ఎవరు చూస్తాడు? దా. నెక్స్ట్ ముఖ్యంగా అమ్మాయిలు ముగ్గేసేటప్పుడు ప్రతి ఒక్కరికి తొంగి తొంగి చూడాలనిపిస్తుంది అంతే. లాస్ట్ ఎపిసోడ్ లో నీకు గుర్తుంటే చంటి 2 గ్రూప్స్ చేశాడు, రచ్చ రైడర్స్, యూట్యూబ్ వారియర్స్. మా సైడ్ నుంచి ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క జోక్ చెప్తారు. నా సైడ్ నుంచి నా పెదనాన్న యూట్యూబ్ స్టార్ గాలిపడాల సుధాకర్ వస్తాడు. ఏ జోక్ అయితే హిలేరియస్ గా పేలుతుంది, ఎవరైతే బాగా నవ్విస్తారో వాడికి 5000 రూపీస్. ముందుగా లెట్ మీ వెల్కమ్ రచ్చ రైడర్స్. ఇద్దరు భార్య భర్తలు రాత్రిపూట పండుకొని ఉంటారు. భార్య సడన్ లేస్తుంది నిద్రలా, లేచి ఏమండి లేవండి లేవండి అంటే, ఏంది నీ లొల్లి ఏంది అంటే, మీరు ఏం పట్టించుకుంటలేరండి నన్ను అంటే, ఏమైంది నీ ప్రాబ్లం ఏంటి అంటే, ఏం లేదండి రోజు పిల్లి వచ్చి పాలు అయిపోతుంది, మీరు ఏం పట్టించుకుంటలేరు అంటే, అందుకనే అంటే నేను డబల్ వేసుకోమండి. ఏంటిదని అంటే, పాల ప్యాకెట్ల. నీ 5000 కక్కుతి కోసం ఇట్లాంటి జోకులు చెప్తారా? పేలింది గానా పాల ప్యాకెట్లాకా. అన్న హాస్పిటల్ కి ఒక ముసలుడు వెళ్తే ఎలా ఉంటుందో చూడండి. అయ్యా నాకు కూర్చుంటే లేవా, నీకు చేతనైతే లేచే కూర్చో, నీకు చేతనైతే లేదా, ఏమైందిరా చూడ అంటే, ఆగే పెద్ద మనిషి చూస్తా డాక్టర్ ట్రీట్మెంట్ తర్వాత. పెద్ద మనిషి నీకు 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయినాయి, ఏం చేయమంటావు? గన్నే పని చేస్తలేదు, బుల్లెట్లు ఎందుకు అయ్యా తీసేసాయి, గన్నే పని చేస్తలేదు, బుల్లెట్లు ఎందుకు అయ్యా తీసేసాయి. పెద్ద జోక్. హలో హలో. ఒకరోజు రాజుగాడు నేను మంచి కలర్ టీవీ కొందాం షాపు పోయామన్నా. ఇంతలోపు షాప్ కీపర్ వచ్చాడు, ఏం కావాలని అన్నాడు. రాజుగాడు అన్నాడు వెంటనే, మాకు ఒక మంచి కలర్ టీవీ కావాలన్నాడు. సరే ఇగోండి సార్, ఇగో ఇది చాలా మంచి కలర్ టీవీ సార్, ఈ మధ్య మంచి ప్రోడక్ట్ వచ్చింది. అవునా? కలర్ టీవీ తెప్పించి నీటిలో ముంచుతున్నాడు. వెళ్ళా రాజు దగ్గరికి, అరే ఏంద్రా నీటిలో ముంచుతున్నావు, అది టీవీ పోతారంటే, అరే అదో ఇంటికి వెళ్ళాక కలర్ టీవీ కలర్ ఊడిపోతే నీదిరా రెస్పాన్సిబిలిటీ. ఇది రాజుగాడి కాదు కానీ సుధాకర్ అయితే కరెక్ట్ పేలుంది జోక్. నువ్వు నవ్వించాలన్నా మా పెదనాన్న పేరు వాడుకొని నవ్వించావు అనేది మర్చిపోకు. మీ పెద్దనాన్న ఎంత ఎదవంటే మొన్న దీపావళి రోజు చేయి కాల్చుకున్నాడు. చాలు వినండి, ఒకటే ఒక ఎగ్జాంపుల్. దీపావళి రోజు బాంబు కాల్చాడంటే పేలిపిందండి. ఏరా సుధాకర్ పెద్ద అగరబత్తి వాడావంటే పెద్ద అగరబత్తే వాడానన్నాడు.
కంగారులో అగరబత్తి ఇస్తేసాడట బాంబు పట్టుకొని మా యూట్యూబ్ స్టార్ గాలిపటాల సుధాకర్ వచ్చేస్తున్నాడు. ముందుగా మా టీం నుంచి శరత్ రాబోతున్నాడు. దొబ్బిందిగా అక్కడ ఉన్నాడు. జోక్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ఏం జోక్? తొక్కలో చెప్తే జోక్ కాదండి, చూపిస్తున్న జోక్. ముందుగా రాబోతున్నాడు శరత్. చంటి అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకు. చాలా ఇష్టం అన్నయ్య అంటే నాకు. మొత్తం ఆర్కెస్ట్రా బ్యాచే ఉన్నది ఈడైతే. అన్న మాకు బ్రదర్ ఉన్నాడు, సో రమేష్ అన్న అని, ఎప్పుడు తాగుతూ ఉంటాడు. నేను అన్నాను అర్ధరాత్రి కూడా తాగి రోడ్ల మీద ఎందుకు పోతారు అని అడిగా. అంటే తమ్ముడు గాంధీ గారు ఏం చెప్పిండు, నాకైతే ఏం చెప్పలేదు, నీకు ఏమైనా చెప్తే చెప్పాను అంటే తమ్ముడు గాంధీ గారు ఒక మాట చెప్పిండు, అర్ధరాత్రి ఆడది రోడ్డు మీద తిరిగినప్పుడే స్వాతంత్రం వస్తా అని చెప్పిండు. మరి ఆడవాళ్ళు తిరుగుతా తోడే వాళ్ళు ఉంటాడు, తమ్ముడు నాలాంటి వాళ్ళు ఉండాలి కదా అన్నాడు. సుధాకర్ నువ్వే అనుకున్నావు నీ టీం. ఏంద్రా యూట్యూబ్ వారియర్స్. కంగారు పడొద్దు, ఫస్ట్ కొద్దిగా స్టార్టింగ్ ట్రబుల్ కదా, ఇప్పుడు రెండో చదువుతున్నాను. ఇద్దరు ఫ్రెండ్స్ రిజల్ట్ వచ్చాయి, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న గురించి మాట్లాడుకుంటారు. ఏమంటారని, అరే రిజల్ట్ వచ్చారా, ఈ రోజు మా ఇంట్లో నాకు బ్యాన్ బజా పెడతారా, నాకేమైనా సన్మానం చేస్తారనుకుంటున్నావా, నాకు బ్యాన్ బజా పెడతారా, ఏ కూర మీ నాన్న చాలా మంచాడు, పడుకున్నప్పుడు స్వీట్ డ్రీమ్స్ రావాలని దిండు పైన చక్కెర వేసి పడుకుంటాడు మా నాయన. ఇంకా నయ్యారా బాబు, మా నాయన అయితే బెడ్ మీద మొత్తం తల్లుకోమని అనుకుంటాడు. మరి చీమలు కదా అవే స్వీట్ డ్రీమ్స్ అనుకుంటాడు. ఇప్పుడు నా తమ్ముడు చెప్తాడు సంజయ్. ఒక కొత్తగా పెళ్ళైందన్న. పెళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. ఆ ఫ్రెండ్ అడిగాడు, మా ఈ రోజు ఫుల్ పార్టీ చేసుకుందాం, నీకు పెళ్ళైంది, నైట్ రచ్చ చేద్దాం మన బిల్డింగ్ మీద. అంటే ఏ వద్దురా బావా వద్దు అంటే, ఏమైందిరా అంటే నాకు విడాకులు ఇచ్చేసింది అది అంటాడు. పోటీ అమ్మ విడాకులు ఎందుకు ఇచ్చేసిందిరా అంటే, నేను హీరోని కదా, స్టంట్స్ కి వాటికి డూపుని పెడతాం కదా, ఫస్ట్ నైట్ కు డూపు పంపించాను రా. ఇంకా జోకుందా లాక్కుంటే అండి మైక్ ఆగు. అయితే మరి ఏమైందిరా అంటే, వాటితో సెటిల్ అయిపోయి నాకు విడాకులు ఇచ్చేసిందిరా. అతను తప్పు కదా, యాక్చువల్ గా అక్కడే జోక్ అయిపోయింది. ఇందాక బ్రేక్ ఇచ్చాడు కదా, అక్కడ జోక్ అయిపోయింది. తను సుధాకర్ టీమ్ లో పనిచేయడం వల్ల. ఎందుకు చంటి మా పెద్దనాన్న గురించి అట్లా చెప్తావు? సరే, మీ పెద్దనాన్న తోపు, మీ పెద్దనాన్న తురుము, మీ పెద్దనాన్న అబ్బా. ఇప్పుడు చూడు అదే తోపు తురుము అబ్బా అనిపిస్తాడు. కమాన్ పెద్దనాన్న. ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు. అరే నిన్న పెళ్ళైంది కదా, శోభన అయిపోయిందంటే అయిపోయిందిరా అంటే, ఓకే శోభన గురించి చెప్పరా మళ్ళీ బాగుంటది కదా. అమ్మాయి పాల గ్లాస్ తో ఇంట్లో రూమ్ లోకి వచ్చింది. నేను రూమ్ లో కూర్చున్నాను, సరాసరి వచ్చి పాలిచ్చి నేను సగం తాగాను, అమ్మాయి కూడా సగం ఇచ్చాను, తాగింది. తర్వాత జగదీష్ గారు నేను ఇంకా జోక్ మంచిగా ఉంది, మాకు 5,000 కావాలి ఇక్కడ. ఏదో గుచ్చుకుంటుంది లేచనా, డిస్టర్బ్ చేయదు ప్లీజ్, ఎందుకంటే చాలా అద్భుతం. నాకు గుచ్చుకోవద్దా? నేను అమ్మాయి గురించి చెప్పుకున్నాం, ఇద్దరు మాట్లాడుకున్నాం, చాలా హ్యాపీగా ఉంది. నమ్మని బయట డోర్ శబ్దమైంది. డోర్ తీసి చూసేసరికి లోపల బయట ఎవరు లేరు. అదేంటి బయట ఎవరు లేదు, బెడ్ మీద చూశాను, బెడ్ మీద ఆడలేదు. మా ఆవిడ ఎక్కడ పోయిందని చూస్తే తీరా మంచం కింద ఉంది. మళ్ళీ మంచం కిందకి వెళ్ళేవని అడిగాను దాన్ని. ఏ మాట కామాట సుధాకర్, నీ జోక్ బాగుంది, నాకు నచ్చింది అన్న. ఇంకోటి అదే కుక్కకేసినట్టు వేస్తున్నారు. ఏం చేయలేకపోతే ఏదో ఒకటి చేయమని. జోక్ ఎప్పుడు చెప్తున్నారు? ఇంకో జోక్ చెప్తా. మరి చాక్లెట్లు ఇచ్చా తీసుకోరా లఫూట్ గా. ఇచ్చి అక్కడ ఉందిరా చాక్లెట్. చంటి, ఆ రెండు టీమ్స్ పర్ఫార్మ్ చేయడం చూసావు, అకార్డింగ్ టు యూ నీకేది నచ్చింది? ఇందాక మనం అనుకున్నాం కాబట్టి 5,000 ఇవ్వాలి అంటే, స్పాట్ లో అందరూ ఎవరు నవ్వితే బాగుంటుందని అనుకున్నారు కాబట్టి ఆ లెక్క ప్రకారం చూస్తే సుధాకర్ బాగానే నవ్వించాడు, వాళ్ళ టీం మెంబర్స్ కూడా నవ్వించారు. కానీ నిజాలు చెప్పేసి అయిపోతుందా, భాస్కర్ కి ఇస్తున్నావు కానీ అని చెప్పి వాళ్ళ పేరు చెప్దాం అనుకున్నా. వాడు కింద కొట్టి వాడి ఇజ్జత్ వాడే తీసుకున్నావు. చెప్పు మళ్ళీ భాస్కర్ టీమ్ లో అట్లా కాదు, ఊకా గమ్మత్తున్నావు చెప్తే అయిపోతుందిగా. నీకు బటన్లు కావాలా, శనగలు కావాలా, అక్కడ పో. భాస్కర్ టీమ్ లో బల్వీర్ కి
రోస్ట్ అంటే వీళ్ళిద్దరే చేయాలి. బాగా ఎంజాయ్ చేద్దాం. సీను, రాంప్రసాద్, వెల్కమ్ చండనా. అనే ఇది రోస్ట్ అన్న యాక్చువల్ గా వచ్చిన కూర్చోబెట్టి కింద తగలెట్టి పైన మంటేసి యాక్చువల్లీ చంటన్న మామూలు జబర్దస్త్ చేసేటప్పుడు ఏ ఎపిసోడ్ లో చూసినా ఆయన మీద చేయాలంటే అందరూ పెళ్లి 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 పెళ్లి. అప్పటి నుంచి ఈ పెళ్లి కాన్సెప్ట్ అనేది వెంటాడుతూనే వస్తుంది. అది ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. స్కూల్లో అంటే హైట్ తగ్గట్టు లెసన్ చెప్తున్నారు. రవి హోంవర్క్ చేసావనన్నా? చేశానండి. వెరీ గుడ్. నీకు ఇప్పుడు ఒక లెక్క చెప్తాను. ఆ లెక్కని నువ్వు కట్టాలన్నమాట. ఇప్పుడు చంటి అనేది మ్యారేజ్ కి రవి అనే కుర్రాడు వెళ్తున్నాడు విజయవాడకి. సార్ నా మ్యారేజ్ కి? నీ మ్యారేజ్ కి. తనకి వెళ్తున్నా, నేను వెళ్ళాలి కదా. నీ మ్యారేజ్ చూడడానికి చూడడానికి ఓకే. చంటి మ్యారేజ్ కి నువ్వు వెళ్తున్నావు. రైలు 100 కిలోమీటర్ వేగంతో వెళ్తుంది. మొత్తం నువ్వు వెళ్లాల్సిన గమ్యం 350 కిలోమీటర్లు. నువ్వు 5 గంటలకు బయలుదేరు. పొద్దున్న ఎన్ని గంటలకు వెళ్తావు నువ్వు? యాక్చువల్గా రవి ట్రైన్ పడతాను, దిగిపోతాడు మధ్యలో. ఎవరు? నేను చంటి. సో ఆ పెళ్లికి నువ్వు 5 గంటలకు బయలుదేరు. ట్రైన్ 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఎన్ని గంటలకు వెళ్తావు? పియానో వాయిస్తా అంటారు, ఆలోచించమంటే. ఇప్పుడు చంటి పెళ్లి ఎందుకండి? మీ పెళ్లి పెట్టుకోవచ్చు కదా. సో ఎలా నుంచి బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత ఫుల్ సెలబ్రేట్ అయిపోయాడు అన్న. ఇప్పుడు ఎలా అడుగుతున్నారు చంటి బయటకు వస్తే? ఇంకా రాలేదండి. లేదు చంటి చాలరా. బ్లాకింగ్ రాకేష్ చంటి గారు చెప్పండి. ఎక్కడి నుంచి వస్తారా? అక్కడి నుంచి. ఫోన్ చేశారా? చేయి కూడా కొడుకున్నా. సరేగా ఇప్పుడు మరి ఇప్పుడే ఏంటది? నువ్వేదేం అడుగు? నేనేం అడిగి అనుకున్నావు? నువ్వు దేనికి? ఏమనుకుని చెప్పు. ఎలా చేస్తాం భోజనం ఇక్కడ? పెళ్లి చేసుకోవాలండి. చేసుకుందాం ఏంటి సార్? బయట అడగద్దు. చేసుకున్న మన తప్పులు చెప్తారు జనాలు. చేసుకోవాలి మీరు అంతే. చేసుకుంటాం, పిలుస్తానండి అప్పుడు. ఓకేనా? సరే. పెళ్లి ఎప్పుడు? ఎప్పుడో అదే ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. జాగ్రత్త. కట్ చేస్తే మధ్యలో పెళ్లి చేసుకున్నాడు, మంచిగా హ్యాపీగా సుఖంగా చాలా సంతోషంగా. ఇలాంటి సందర్భాలు బయటకు వచ్చాడు. మళ్ళీ ఇప్పుడే తగులుకుంది. ఎందుకంత తొందర అప్పుడే పెళ్లి చేసుకున్నావు? ఏమై వచ్చేసిందని? చాలా ఎంజాయ్ చేయాలి యాజ్ ఆర్టిస్ట్ గా. మంచి మిషన్. బాగా కొట్టే అలవాటు అయిపోయి యాజ్ ఆర్టిస్ట్ గా మంచి విదేశాలు తిరగాలి, మంచి ఫారిన్ ట్రిప్లు వేయాలి. ఎందుకంత తొందర? మీకు గుర్తు ఉండదురా? చేసుకున్నా ఎందుకు చేసుకుంటాడు? అంతే కదా? అంతే. వెళ్తున్నారండి? వెళ్తున్నారా? నువ్వు ఇలా అంటే పాప గుర్తొచ్చేస్తున్నాయి. అదే మనం చేసే స్కిట్లు మేము. సరే ఎందుకు అంత చెప్పలే? ఎక్కడికి వెళ్తున్నారా? వెళ్తున్నా. ఇప్పుడు కొత్తగా పెట్టారు నా షో నా ఇష్టం అని. అంతా నా ఇష్టమే. బాగుంది. చూసారా? ఎందుకంత తొందరపడ్డా? దేని తొందరపడడం ఏంట్రా? పెళ్ళండి. ఏదైనా పెళ్లి చేసుకోవాలి కదా. తొందరపడ్డారు బాగా. ఏంటో తొందరపడ్డ ఉంటదన్నమాట. సెంటర్ నాశనం నష్టం చేస్తున్నాడు అన్న. ఈరోజు నువ్వు స్టూడెంట్, నువ్వు రివెంజ్ తీసుకోవాలి. నీ మీద నువ్వే రివెంజ్ తీసుకోవాలి. ఈరోజు మన అందరం స్టూడెంట్స్ మాట. ఈరోజు నీ చుర చూపులే పంచ సల ఉప్పిరే పంచ నరమున నెత్తురే పంచ. ఆపడా నీ పిండాకు చేద్దాం పాప. అరే పక్కన ఆర్పి ఉంటాడు కదా. అరే అబ్బాయి నువ్వు లేరా? అలాంటి వాళ్ళు చూసినట్టు నీకేమనిపిస్తుంది? వాళ్ళు మిషన్ కుట్టుకుంటే బాగుంటుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కువ సందర్భాల్లో ఏమి అర్థం కాకుండా ఉండే సందర్భం ఏది? అరే అబ్బాయి
నువ్వు చెప్పు. అమ్మ ఎన్నిసార్లు అనే చెప్తావా? చెప్పబ్బాయి. సార్ క్వశ్చన్ సార్, ఎటువంటి సందర్భాల్లో అసలు ఈ క్వశ్చన్ ఏంటి, అర్థం ఏంటి అని అనుకునే సందర్భం ఇది? మీరు ఏదైనా క్వశ్చన్ వేసిన నువ్వు ఎగరవేరా? మొత్తం ఆడియో తీసుకోండి, నేను తొక్క ఎక్కడ? ఎవరు ఏ షోస్ చేసినా ఈ షోలో ఈ రోస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఇంకా హైలైట్ అవ్వాలి. ఇంకా వాడు కొంచెం ఇందాక నన్ను వాడడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు, బట్ ఇంకా వాడితే బాగుండని నాకు అనిపిస్తుంది. రేపొద్దున వచ్చే ఏ సెలబ్రిటీ అయినా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ షో తోటి, దయచేసి మీరు ఇక్కడికి వచ్చి మాక్సిమం పీక్స్ ఎంజాయ్ చేయండి. మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ రోస్ట్ ప్రోగ్రామ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. రచ్చ రైడర్స్, యూట్యూబ్ వారియర్స్ వాళ్ళిద్దరి మధ్య ఫైట్, మా స్టూడెంట్స్ స్పెషల్, బ్యాండ్ బాజా భారత్. మరి సాటర్డే విషయానికి వచ్చేస్తే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి శ్రీముఖి గ్యారేజెస్ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్ ని ఎంకరేజ్ చేయడానికి రవి శ్రీమంతులు అని తయారవుతుంది. సో బాయ్స్ ఆల్ ది బెస్ట్. 300 ఎపిసోడ్స్ ఫినిష్ చేసుకున్నందుకు ఇప్పుడు సెలబ్రేషన్ టైం. అందరికి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి, ప్రొడక్షన్ వాళ్ళకి, మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ కి అందరికి కంగ్రాచులేషన్స్ ఆన్ 300 ఎపిసోడ్స్. బట్ హాస్పిటల్ టు బిందాస్ 300 ప్లస్. నోటికొచ్చిన పాటేదో పాడే 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 పాడే, ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేలో. It's time to party, it's time to party. చేతి కందిన డ్రింక్ ఏదో తాగే 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 తాగే, లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగే రో. It's time to party. సూపర్ పటాస్ 300 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకుంది ఈటీవీ ప్లస్ కి. కంగ్రాచులేషన్స్ అండ్ మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ కి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అంటనా. మా సెలబ్రేషన్స్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మీరు మాత్రం ఎవ్రీడే చూస్తుండండి, హంగామా పెరుగుతూనే ఉంటుంది. మా శ్రీ మురళీ మోహన్ బెల్ రైస్.